కంచి పరమాచార్య స్వామి లీల. శంకర అని 3 సార్లు పిలవండి. 12 సంవత్సరాల బాలకృష్ణన్ చెడు సావాసాలు కారణంగా ఇంటి నుంచి పారిపోయాడు. తండ్రి పిల్లవాణ్ణి ఆచూకీ కనుక్కోవడానికి చేయని ప్రయత్నమేమీ లేదు. పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చి తండ్రి కన్నీరు మున్నూరయ్యాడు. స్వామి, కొంచెం నిదానించండి, ఉత్తర దేశంలో ఉన్నాడు అని ప్రసాదించి పంపించారు. కొద్ది రోజుల తర్వాత పిల్లవాడిని తల్లిదండ్రులు వచ్చి దుఃఖంతో, స్వామి, మీరన్నట్లే ఉత్తర దేశంలో ఉన్నాడు, కానీ దారి తప్పి మతం మారి అక్కడ స్కూల్లో చదువుకుంటున్నాడు, మీరే దారి చూపించాలని రోధించాడు. స్వామి కొద్దిసేపు మౌనం వహించి, మీరు అతను చదువుకునే బడికి వెళ్ళి బయటకు వచ్చే వరకు వేచి ఉండండి. బయటకు రాగానే అతను వినేలా పెద్దగా శంకర 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 అని 3 సార్లు పిలవండి అని చెప్పి మౌనం వహించారు. తల్లిదండ్రులు స్వామివారు ఆదేశించినట్లుగా పిల్లవాడు చదువుకునే స్కూలు వద్దకు వెళ్ళి అతను వచ్చే వరకు వేచి ఉండి శంకర అని ముమ్మారు పిలిచారు. ఆశ్చర్యం! పిల్లవాడు తల్లిదండ్రులను చూసి ఏడుస్తూ వచ్చి తల్లిని చుట్టుకున్నాడు. పిల్లవాడిని తీసుకుని వారు స్వామి వద్దకు వచ్చారు. స్వామివారు పిల్లవాడిని చూసి, నువ్వు పీటర్వా లేక బాలకృష్ణవా అన్నాడు. పిల్లవాడు రోదన స్వరంతో బాలకృష్ణ అన్నాడు. కథ సుఖవంతమైంది. ఇలా చాలామంది పిల్లలు దోవ తప్పుతున్నారు. మరి సరిదిద్దే స్వామి లేరని వాక్కులు పడనవసరం లేదు. వారు ఎప్పుడు మన వెంటే ఉన్నారు. మనకు కావాల్సిందల్లా కేవలం విశ్వాసమే. జగద్గురు శ్రీ పరమాచార్య స్వామి లీల.